సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఎస్ రాము గారితో మాట్లాడదాం. రాము గారు ఈరోజు ఆ కార్యక్రమానికి కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది. రాము గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. నమస్కారం అండి. ఎలా జరిగిందండి? అంటే అక్కడ యోగా కార్యక్రమం ఎలా జరిగింది, ఏంటి, ఎంతమంది హాజరయ్యారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అదేవిధంగా విశాఖకు ఇంత గొప్ప కార్యక్రమం రావడం, ఇంత భారీ ఎత్తున నిర్వహించుకోవడాన్ని ఏ విధంగా చూస్తారు? అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం కీర్తి ప్రతిష్టలు మరొకసారి ప్రపంచవ్యాప్తం అయ్యాయి. ఈరోజు విశాఖపట్నం ప్రజల తాలూకా కృషి లేదా సహకారం అనేది మరువలేనిది అని మరొకసారి ప్రపంచ సమాజానికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ముందుగా ప్రపంచ మానవాళికి 12వ యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విశాఖపట్నంలో ఈ అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసిన విశాఖ వాసులకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకు, ఈ కార్యక్రమం నిర్వహణలో పాల్గొన్న 3 జిల్లాలకు సంబంధించిన ఉద్యోగులకు వీళ్ళ శ్రమ కృషి మరువలేనిది. సహకరించిన ప్రజలకు అందరికీ ఒక్కొక్కరికి పాదాభివందనాలు. ఒక విశాఖ వాసిగా నేను అందరికీ పాదాభివందనాలు చేస్తూ ఈ విశాఖపట్నం పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తం కావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఉద్యోగికి, ప్రతినిధులకు అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు యోగా డే విశాఖపట్నంలోనే నిర్వహించాలి అని మ్యాండేట్ను ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మన దేశ ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి విశాఖపట్నం ప్రజల తరపున, ఉత్తరాంధ్ర ప్రజల తరపున నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా విశాఖపట్నాన్ని ప్రపంచ చిత్రపటంపై ఈ రోజు అందరూ ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకునే విధంగా ఉండడానికి, కారణభూతం కావడానికి సహకరించిన మోడీ గారికి విశాఖ ప్రజల తరపున నా కృతజ్ఞతాభివందనం తెలియజేస్తున్నాను. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలు చాలా ఘనంగా, గొప్పగా జరిగాయి. అన్ని విషయాల్లో కూడా, అన్ని ఏర్పాట్లలో కూడా ఎటువంటి లోపాలు, లోటుపాట్లు లేకుండా 5 లక్షల మంది ప్రజలు విశాఖపట్నంలో యోగాలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు అంటే అది ఆషామాషి విషయం కాదు, ఇది సాధారణమైన విషయం కాదు. అందుకోసమే ఈ రోజు విశాఖపట్నంలో జరిగిన ఈ ప్రక్రియ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు చేసుకోవడం ముదావహం, ఎంతో ఆనందదాయకం. ఈ విజయంలో సహకరించిన, పాలు పంచుకున్న ప్రతి యోగా కార్యకర్తకు, ప్రతి ఉద్యోగికి, అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనకి విశాఖపట్నం 2 గిన్నిస్ బుక్లు చోటు చేసుకున్నాయి. నిన్న ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఒక గిన్నిస్ బుక్ సాధించడం జరిగింది. 25,000 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నెలకొల్పితే, ఈ రోజు విశాఖపట్నం బీచ్ రోడ్ తీరం, ఒక పక్క బే ఆఫ్ బెంగాల్ హిందూ మహాసముద్రం, మరో పక్క హిందూ జన సముద్రం, 2 కళ్ళు చాలవు. విశాఖపట్నం సముద్ర తీరంలో 28 కిలోమీటర్లు, 1 ఇంచు కూడా ఖాళీ లేకుండా విశాఖపట్నం వాసులు ప్రతి ఇంచును ఆక్రమించి తమ స్ఫూర్తిని, యోగా స్ఫూర్తిని చాటుకోవడం విశాఖపట్నం యొక్క కృత నిశ్చయానికి, విశాఖపట్నం ప్రజల భావానికి, జాతీయత భావానికి ఇచ్చిన పిలుపు అందుకునే కృతజ్ఞతా భావానికి నిదర్శనంగా నిలుస్తుంది. 28 కిలోమీటర్లు, 1 ఇంచు కూడా ఖాళీ లేకుండా విశాఖ ప్రజలు పాల్గొని మొత్తం తీరంలో 3.5 లక్షల మంది, వివిధ క్రీడా ప్రాంగణాల్లో సుమారు ఇంకొక 1.5 లక్షల మంది, మొత్తం 5 లక్షల మంది ప్రజలు ఈ యోగాలో పాల్గొన్నారు విశాఖపట్నంలో. అదే విధంగా యోగాంధ్రలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 2 కోట్ల మంది పాల్గొన్నారు. దీన్ని ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ గారు ఈ అనంతరం సూచిస్తూ
మెచ్చుకోలుగా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. 5 లక్షల మంది విశాఖపట్నంలో పాల్గొనడం, 2 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ లో పాల్గొనడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ నరేంద్ర మోడీ గారు కూడా ప్రస్తుతించారు. అయితే ఇప్పుడు యోగాలో లాభం ఏంటి, యోగా వల్ల నష్టం ఏంటి అనేది కూడా పక్కన పెడితే, ఈ ప్రక్రియ వల్ల ఈ రోజు చోటు చేసుకున్న ఈ సంఘటన వల్ల విశాఖపట్నం పేరు ప్రపంచ దేశాలకు మరొకసారి తేటతెల్లమైంది. ఇక్కడ ఈ ప్రపంచ దేశాలన్నీ ఇక్కడ చూడడం వల్ల ప్రపంచ దేశాల చూపంతా విశాఖపట్నం మీద పడింది. ఇప్పుడు విశాఖపట్నానికి మరిన్ని పెట్టుబడులతో మరిన్ని దేశాలు వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. రైట్ అండి, రైట్. సో ఒకసారి బత్తిరి కిషన్ గారితో మాట్లాడదాం, ఎంఎస్సీ యోగా